న్యూస్ మనం చూస్తున్నాం. జమ్మలమడుగు వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. జమ్మలమడుగులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. సంఘటన స్థలానికి చేరుకున్నారు. జమ్మలమడుగు వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కారు పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం మనం చూస్తూ ఉన్నాం. పోలీసులకి వారికి మధ్య కూడా వాగ్వాదం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు ఘర్షణలకు దిగుతున్నారు. జమ్మలమడుగు వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. జమ్మలమడుగులో పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. మరి తాజా అప్డేట్స్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సంధ్య జమ్మలమడుగు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కారు పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే బెల్లాల లక్ష్మయ్య అనేటువంటి వ్యక్తి టీడీపీ పార్టీ నుంచి ఈ రోజు వైసీపీ పార్టీలోకి చేరుతున్న కారణంగా ఈ యొక్క మహేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి లక్ష్మయ్యని తీసుకొని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వద్దకు తీసుకుని వెళ్తూ ఉండగా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఇది టీడీపీ పార్టీ కార్యాలయానికి సమీపంలోనే ఈ బెల్లాల లక్ష్మయ్య ఇల్లు ఉంది. ఆ యొక్క ఇంటి వద్ద నుంచి బయలుదేరినటువంటి వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పాటు అక్కడ వాగ్వివాదం చేసుకుని రాళ్ల దాడి వరకు దిగింది. ఈ యొక్క రాళ్ల దాడిలో పూర్తిగా మహేశ్వర్ రెడ్డి వాహనం ధ్వంసమైంది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయి ఇరు వర్గాలు కూడా అక్కడి నుంచి చెదురుముదురుగా తరిమివేయడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అదే విధంగా వైసీపీ సుధీర్ రెడ్డి ఇరువురు కూడా ఆ యొక్క ఘర్షణ వాతావరణం చేరుకుంటున్న పరిస్థితి విపరీతంగా పరిస్థితికి పోలీసులు వారిని సైతం శాంతంగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి అనంతరం వైసీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఆ యొక్క ధ్వంసానికి గురైనటువంటి వాహనాలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సంధ్య. రైట్ రమేష్.